హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తీసే వీడియో వచ్చేసి గేగులండి, తాటి గేగులు. ఇది చేయాలంటే చాలా కష్టం అండి. ఖచ్చితంగా మన దగ్గర గడ్డపార అనేది ఉండాలి. సో అలా చూడండి, ఇలా తవ్వుతూ ఉండాలి. చాలా లోతుగా ఉంటాయి ఇవి భూమి లోపల. పాపం మా అన్నయ్య చాలా కష్టపడుతున్నాడండి తీయడానికి. చూసారా, కొంచెం కనిపిస్తున్నాయి మనకు అంత లోతు తవ్వాక. అలా గడ్డపారతో తవ్వి మట్టినంతా తోడాలండి. ఫస్ట్ ఆ మట్టినంతా తీసేయాలి. చాలా బాగుంటాయండి ఇవి, హెల్త్ కూడా చాలా మంచివి. చూడండి గడ్డపారతో ఎంతలా తవ్వుతున్నారో, పాపం చాలా కష్టపడుతున్నారు అవి తీయాలంటే. అదిగో వచ్చేది చూడండి, అదిగో చాలా బాగున్నాయి కదా అండి. ఇలా మేము తీసిన గేగులండి, చాలా తీసామండి. ఒక 1 అవర్ 2 అవర్ చాలా కష్టపడ్డాము వీటి కోసము. ఇదిగో మేము తీసిన గేగులు. ఇట్లా తీసిన గేగులన్నిటిని ఫస్ట్ కుండ తేవాలండి. ఈ కుండ తెచ్చి కుండలో అన్నీ వేయాలి. చాలా కష్టమైన పని అండి. బయట దొరికితే మనం 2 రూపీస్కి ఇవ్వండి, 3 రూపీస్కి ఇవ్వండి అంటాం, కానీ ఈ గేగులు తెచ్చి ఇలా ఉడకబెట్టి ఇవ్వాలంటే చాలా కష్టం అండి. ఇలా కుండలో అన్నీ పెట్టాలండి. కుండలో అన్నీ పెట్టాక ఈ కుండని తీసుకెళ్ళి ఇప్పుడు మంటలో పెట్టాలండి. మంట అయితే చాలా పెద్దగా పెట్టాలి. ఇలా కుండలో పెట్టిన వాటిని అన్నిటిని అలా నిప్పులపై పెట్టేయాలి. అలా పెట్టేసి కట్టెల చుట్టూ వేసి బాగా మంట పెట్టాలండి. ఇలా కనీసం ఒక 20 మినిట్స్ వరకైనా వీటిని మంచిగా కాల్చాలి. బాగా సమానంగా కుండను అటు ఇటు కదుపుతూ కాలాలండి. ఎక్కువసేపు కాలినాయి అంటే మాడిపోతాయండి, యూజ్ లేకుండా అవుతాయి. సో చూసుకుంటూ కాల్చుకోవాలి. ఇదిగో ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత తీసామండి బయటికి. చాలా చక్కగా ఉడికాయి. ఇలా ఒక్కొక్కటి తీయాలండి, జాగ్రత్తగా తీయాలండి, లేదంటే చేయి కాలిపోతుంది. చూడండి ఇలా కాల్చాము మేము గేగులను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం అండి మేము ఇలా చేయడము. ఏదో ఈవినింగ్ టైం బావి దగ్గరికి వెళ్తే ఇలా గేగులు కనిపించాయి, సో తీద్దామని ఇలా తీసాము మేము. చాలా అంటే చాలా మంచిగా ఉడికాయండి. చూడండి ఎంత బాగుందో, లోపల చాలా బాగా ఉడికాయి. చాలా టేస్ట్ ఉంటాయండి. అదిగో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.